మరి ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇసుక అమ్ముకోవాడుతిరి, దందాలు చేయబడుతుంది, వడ్లు అమ్ముకోవాడుతిరి, వాళ్ళతోటి కుమ్ముక్కైతిరి, ఇక నీతులు మాత్రం మస్తుగా చెప్పబడుతుంది. ఇది మేము మాట్లాడే మాట కాదు, ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. సమాధానం చెప్పాలి. ఎవరెవరైతే పాపం లోన్స్ తెచ్చుకొని ట్రాక్టర్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు తప్పని పరిస్థితులలో నెలకు 8,000 రూపాయలు ఒక ట్రాక్టర్కు ముట్ట చెప్పక తప్పట్లేదు. ఎక్కడికి పోతున్నాయి ఈ పైసలు? మేము ఉన్ననాడు ఈ దందా నడిచిందా? బతికేటోళ్ళని బతికనిచ్చినాం. కానీ ఇవాళ ఇసుక మాఫియా తయారైంది. లక్షల రూపాయల దందా నడుస్తూ ఉన్నది. మీ ఆధ్వర్యంలోనే, మీ మాట మేరకే, మంత్రి యొక్క సహకారం అండదండలతోటే ఇసుక మాఫియా నడుస్తూ ఉన్నది. ఈ 30 లక్షల విలువైనటువంటి ఇసుక డంపును ఎంఆర్ఓ పట్టుకున్న తర్వాత మంత్రి ఫోన్ చేస్తేనే కదా ఈ ఇసుక డంపు మాయమైంది. అంటే నువ్వు ఎవరి పక్షాన పనిచేస్తున్నావు? ప్రభుత్వంలో ఉండి దొంగలను కాపాడుతందుకు, దొంగ దందాలు చేసేటోళ్లకు అండదండగా ఉండడం కోసమే నువ్వు పనిచేస్తున్నావు కదా. దీనికి సమాధానం చెప్పాలి. 30 లక్షల వర్త్ కలిగినటువంటి ఇసుక డంపును ఎందుకు మాయమైంది? ఎంఆర్ఓ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో దానికి కలెక్టర్ సమాధానం చెప్తాడా, లేకపోతే మంత్రి సమాధానం చెప్తాడా? ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది.